అమావాస్య రోజున స్కూల్ రీఓపెన్ చేయటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి చిన్న కార్యక్రమానికి ముహూర్తాలు చూసే ప్రభుత్వం పిల్లల భవిష్యత్తుకు సంబంధించి ఇలా ఎందుకు నిర్ణయం తీసుకుందని ప్రశ్నిస్తున్నారు పేరెంట్స్. పాఠశాలల పునఃప్రారంభోత్సవాన్ని 3 రోజుల పాటు వాయిదా వేసిన ప్రభుత్వం మరొక రోజు వేచి చూడలేదా అని ప్రశ్నిస్తున్నారు. తల్లిదండ్రులు, అర్చకుల అభ్యంతరాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 12వ తారీఖున కూడా విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. కానీ దాన్ని సడలింపు చేసి 15వ తారీఖు కూడా మార్చడం జరిగింది. 15వ తారీఖు కూడా ఆ రోజు అమావాస్య అవుతుందంటూ కూడా పలు తల్లిదండ్రులు కూడా అటు అర్చక సంఘాలు కూడా ఇప్పటికే తెలియజేశారు. ప్రధానంగా ఆ విద్యా వ్యవస్థ ప్రారంభం రీఓపెనింగ్ సమయంలో కూడా 15వ తారీఖు పెడితే అమావాస్య అవుతుంది కాబట్టి అనేక సందర్భాల్లో కూడా అమావాస్య రోజు కూడా ఎలాంటి శుభకార్యాలు మొదలు పెట్టారు. అసలు ఈ 15 కాకుండా 17వ తారీఖు కూడా ప్రారంభిస్తే బాగుంటుంది అంటూ కూడా పలు ఇప్పటికీ అర్చకులు కానీ తల్లిదండ్రులు కానీ తెలియజేస్తున్నారు. మనతో అర్చక సంఘంలో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. సార్, ప్రధానంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 12వ తారీఖు నుంచి 15వ తారీఖుకి స్కూల్ రీఓపెనింగ్ మొదలుపెట్టింది. సార్, అసలు 15వ తారీఖు అమావాస్య అవుతుంది. అసలు దీనిపైన ఆ రోజు ఓపెన్ చేస్తే బాగుంటుందా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉంటాయి, దానిపైన మీరు చెప్పండి. 12వ తారీఖు ప్రారంభిస్తే బాగుండేది. దాన్ని 15వ తారీఖు సడలింపు చేయడం వల్ల అమావాస్య వచ్చింది. మనం ఎవరైనా శుభకార్యాలు అమావాస్యలు ప్రారంభించము. విద్యా సంస్థ వార్షిక సంవత్సరం కాబట్టి పిల్లలు బాగా చదివి ఉన్నతులు అవ్వాలి అంటే వాళ్ళకి మంచి రోజు ప్రారంభిస్తే మంచిది. దాన్ని 12 కానీ 17 కానీ చేస్తే మంచిది. 17 కూడా బాగుంది కాబట్టి 15 కాకుండా 12 కానీ 17 కానీ పెట్టుకుంటే మంచిదని నా ఉద్దేశం. దాదాపు ఇప్పుడు జూన్ స్టార్టింగ్ ప్రారంభం అవుతుంది కాబట్టి చిన్నపిల్లలు కానీ వేరే క్లాస్కి వెళ్ళే వాళ్ళందరూ కానీ ఒక సెంటిమెంట్లా ఫీల్ అవుతారు విద్యా వ్యవస్థల పైన. సో ఇప్పుడు ఈ 15కు అమావాస్య పోవడం వల్ల కూడా పేరెంట్స్ కూడా ఎక్కువ మొగ్గు చూపుతలేరు. అంటే దీనిపైన మీరేమంటారు? అది అమావాస్య మంచిది కాదు కాబట్టి పిల్లలు అక్షరాభ్యాసాలు చేసుకుని మొదటిసారి స్కూల్కి వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు 17కి వెళ్తే మంచిది, లేదా 12కి మంచిది. 12 కన్నా 17వ తారీఖు నుంచి స్కూల్ ఓపెన్ చేస్తే మంచిది అని మా ఉద్దేశం. చివరిగా మీరు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఏం తెలియజేస్తారు దీనిపైన? విద్యా వ్యవస్థను మంచి రోజు ప్రారంభిస్తే విద్య బాగా పెరుగుతుంది. తెలంగాణ విద్య బాగా వృద్ధి చెందితే దాని పేరు కూడా బాగా వస్తుంది కాబట్టి 17వ తారీఖు మంచిగా బాగుంటుంది. అమావాస్య కన్నా విద్య రోజు బాగుంటుందని ఉద్దేశం. రైట్, మనతోని మరొకరు ఉన్నారు, వారిని కూడా పూర్తిగా అడిగి తెలుసుకుందాం. అంటే 15వ తారీఖు కూడా పెట్టడం దానిపైన కూడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. 15వ తారీఖు కూడా అమావాస్య అవుతుంది. దాదాపు తెలుగు సాంప్రదాయ విధంగా కూడా అమావాస్య రోజు కూడా ఎక్కువ ప్రోత్సహించరు. కానీ మనతో ఇప్పుడు ఇంకొకరు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, నమస్తే సార్. సార్, ఏదైతే 12 తారీఖు నుంచి 15వ తారీఖు కూడా సడలింపు చేయడం జరిగింది, అసలు దీనిపైన ఏ విధంగా ఉంటారో, అసలు అమావాస్య రోజు కూడా వెళ్ళే పరిస్థితులు ఉంటాయా? అంటే ప్రభుత్వము అన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది అనేది నా అభిప్రాయము. 12వ తేదీ తీసుకున్నారు, మరి ఆ రోజు ప్రారంభించితే బాగుంటుంది. ఒకవేళ అట్లా ప్రభుత్వానికి కుదరని పక్షంలో 17వ రోజు బుధవారం రోజు ప్రారంభిస్తే బాగుంటుంది. ఎందుకంటే అమావాస్య తిథి కూడా జరిగిపోతుంది, తర్వాత మంగళవారం వస్తుంది కాబట్టి ఈ రెండింటిని కూడా సహజంగా తెలంగాణ ప్రాంతంలో అమావాస్య కానీ మంగళవారం కానీ మనము ఎటువంటి శుభకార్యాలు కానీ మనకు మంచి జరగాలనే ఆలోచనలో ఆ తిథులను ఆ వారాలను మనము కొద్దిగా అవాయిడ్ చేస్తుంటాం, దూరం పెడతా ఉంటాం. కాబట్టి ప్రభుత్వం కూడా ఈ విద్యా వ్యవస్థ అంటే 2026-27 సంవత్సరానికి సంబంధించి విద్యా వ్యవస్థలో కూడా పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి, మంచిగా రాణించాలి, ప్రభుత్వానికి కూడా మంచి పేరు రావాలి. కాబట్టి ప్రభుత్వం ఈ దిశగా ఆలోచిస్తే మంచిది అనేది నా అభిప్రాయం. అసలు ప్రతిసారి జూన్ 12 తారీఖు ఇటు ఇంచుమించుగా అటు 13, 12వ తారీఖులో ఓపెన్ చేస్తారు. కానీ 12వ తారీఖు నుంచి 15వ తారీఖు మార్చడం వల్ల అసలు అనేక మంది పేరెంట్స్ కూడా ముందుకు దోసలేరు. ఎందుకంటే మా పిల్లవాడు కూడా ఇదే మొదటి సంవత్సరం స్కూల్కి పోతున్నాడు, అమావాస్య రోజు పోతే ఎలా ఉంటుంది, అసలు ఈ రోజు ఓపెన్ చేస్తే అసలు కలిసి వస్తుందా లేదా అనే భయభ్రాంతులకు కూడా కొంచెం మంది తల్లిదండ్రులు కూడా ఇదే ఆలోచిస్తున్నారు. దాని గురించి ఏమంటారు సార్? అంటే సహజంగా మంచి జరగాలంటే మనము మంచి తిథిని కానీ మంచి వారాన్ని కానీ మంచి నక్షత్రాన్ని కానీ చూస్తాం. ప్రభుత్వమే అన్ని విధాలుగా ఇప్పుడు ప్రతి సంవత్సరం 12వ తేదీ ప్రభుత్వం అనుకున్నప్పుడు ఆ 12వ తేదీన తిథి వారాలు ఏ విధంగా ఉంటాయి, ఆ హాలిడేస్ లేకుండా ఏ విధంగా ఉంటుంది అని కొంత ప్రభుత్వమే ఆలోచించాలి. నేను కూడా సమాజంలో అందరి శ్రేయస్సును కోరుకునే వ్యక్తిగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎన్ని రోజులు ఆగిన సందర్భాన్ని ఇంకొక రోజుకు వదిలేసి 17వ తారీఖు రోజు బుధవారం విద్యా తిథిలా మనం ప్రారంభించుకుంటే బాగుంటుంది. ఒకవేళ లేని పక్షంలో 12వ తారీఖు ద్వాదశి రోజే ప్రారంభించుకుంటే బాగుంటుంది అనేది నా యొక్క ఇంటెన్షను. అంటే విద్యార్థులు మంచిగా రాణిస్తే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది కదా. కాబట్టి ప్రభుత్వం కూడా ఈ దిశగా ఆలోచించి ఇప్పుడు మనం అనుకునేటువంటి 15కు 17కు పెద్ద తేడా లేదు, మధ్యలో ఒకటే రోజు ఉంది కాబట్టి మంగళవారం ఉంది కాబట్టి బుధవారం నుంచి ప్రారంభిస్తే బాగుంటుందని ప్రభుత్వము అదేవిధంగా విద్యాశాఖ అధికారులకు
అధికారులకు మీ ద్వారా నేను సూచన చేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. రైట్, ఏదైతే చూసుకుంటే ఇప్పటికే 15వ తారీఖు కూడా అమావాస్య అవుతుంది. దానివల్ల కూడా విద్యా వ్యవస్థలో కూడా అంటే ఎవరైతే నూతనంగా విద్యార్థులు పాఠశాలకు వెళ్ళేవారు ఉంటారో వాళ్ళందరూ కూడా 15వ తారీఖు అమావాస్య అవుతుంది కాబట్టి కొంచెం పోవడానికి కూడా ఇష్టపడరంటూ కూడా ఇప్పటికే అటు తల్లిదండ్రులు ఇటు అర్చకులు కూడా ఆ రోజు మంచిది కాదు అని అంటున్నారు. దీన్ని కొంచెం సడలింపు చేసి 17వ తారీఖు పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే 16వ తారీఖు కూడా మంగళవారం అవుతుంది కాబట్టి మంగళవారం దాదాపుగా ఎవరు కూడా ఏది శుభకార్యాలు చేయడానికి ఇష్టపడరు కాబట్టి బుధవారం రోజు పెట్టుకుంటే బాగుంటుంది అంటూ కూడా ఇప్పటికే ప్రజలందరూ అటు అర్చకులు కానీ తల్లిదండ్రులు కూడా ఇదే తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సైదులతో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.